సంగతి, సంఘం అనే ద్వీపస్తంభం వెలుగుతోంది. అది పరిశుద్ధాత్మదేవుడు తైలం పోస్తున్నాడు, దీపం వెలుగుతోంది, ప్రకాశిస్తోంది. అది దీపస్తంభం ప్రకాశిస్తోంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మొదటిగా మిమ్మల్ని ఎవరిని కాదు కానీ నా చీకటంతా పోతోంది. అది నా చీకటంతా పోతుంది. నేను సుబుద్ధి గలవాడనై ఉండాలంటే నాలో చీకటి ఉండకూడదని, నన్ను ఏలి నన్ను పరిపాలించేవి నాలో ఉండకూడదని, నేను ఆయనకు భార్య కాలేనని ముందు నాతో మాట్లాడుతుంది. నేనెంతో విధేయుడినయ్యా నా మాటలకి. ప్రకాశిస్తుంది. ఎవరెవరినో కాదని, ఎవరెవరినో దాటుకునంటే వాళ్ళెవ్వరూ మనసివ్వలేక, ఎక్కడో ఉన్న మనల్ని దేవుని వాక్యం హత్తుకుంది. ఎక్కడో ఉన్న మనల్ని దేవుని వాక్యం ఆదుకుంది. అందుకే ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, ఎవరెవరిని దాటొచ్చావయ్యా నా దాకా, ఎవరెవరిని దాటొచ్చావు తండ్రి. నా పితరులకు లేని భాగ్యం